హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ ఢిల్లీ శాంతి. ఈరోజు మేము చెన్నైలో ఉన్న అతిపెద్ద షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం. ఎస్పెషల్లీ నేను అంత ఇంట్రెస్ట్గా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ మన వ్యూస్ వాళ్ళకి అండ్ ఫాలోవర్స్కి అక్కడ ఉన్నవన్నీ చూపించాలి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్తో వెళ్తున్నానండి. ఇప్పుడు మేము గుండి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. ఎందుకంటే మేము ప్యారిస్ షాపింగ్ మాల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మెట్రో ఎక్కాలి. సో స్టేషన్కి ఎంట్రన్స్లో ఇక్కడ సైడ్ చిన్న బండి అయితే ఉన్నదండి. ఇవన్నీ పెట్టారు. అవి ఏంటంటే స్పీకర్, బ్లూటూత్ అండ్ ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ ఫ్యాన్స్ ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. ఓకే, ఇక ట్రైన్ టైం అయితే అవుతుంది, లోపలికి వెళ్దామండి. ఇక్కడ 3 ways ఉన్నాయండి ఎక్సలేటర్ ఎక్కడానికి. సో మన ట్రైన్ అయితే రావడానికి ఇంకొక 5 minutes టైం అయితే ఉంది. సో మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ముందు ఇక్కడ ఫ్లోర్స్ కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా కనిపిస్తాయి చూడండి. సో మన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదేనండి మేము ఎక్కవలసిన మెట్రో ట్రైను. ఇప్పుడు దీని లోపలికి ఎక్కిన తర్వాత మీకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ 5-star హోటల్ ఒకటి చూపిస్తాను. తప్పకుండా మీరు దాన్ని చూడండి ఎట్లా ఉంటుందో. సో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూడండి. ఎందుకంటే మనం ఎలాగా అటువంటి హోటల్స్కి వెళ్ళలేము, అట్లీస్ట్ చూసి ఆనందం అయినా పడాలి కదా. సో ఇక్కడి నుంచి నేను మీకు ఆ హోటల్ ఏంటో చూపిస్తానండి. ఇది 5-star హోటలు. దూరం నుంచి కనిపిస్తుంది కదా, ఇప్పుడు దగ్గర నుంచి ఇంకా బాగా కనిపిస్తుందండి. అదొకసారి చూపిస్తాను చూడండి. ఇదేనండి నేను చూపించబోతున్న 5-star హోటల్. దీని పేరు ఐటీసీ గ్రాండ్ చోలా. ఓకేనండి, చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇందులోనూ సినీ యాక్టర్స్ అండ్ బాగా రిచ్ పీపుల్స్ అందరూ కూడా ఇందులో స్టే చేస్తారనమాట. ఓకేనండి, మీకు ఒకటి చూపించలేదు, సారీ. ఇప్పుడు మనం స్టేషన్కి లోపలికి వెళ్ళడానికైతే ఇది ఎంట్రీ గేట్ అండి. మనం తీసుకున్న టికెట్ని ఇక్కడ స్కాన్ తీసుకుంటుంది. అప్పుడు ఈ గేట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు లోపలికి ఎంట్రీ అవుతాం. ఇక్కడ మా రిషిత చూసారా, స్టెప్స్ నుంచి రావాలనుకుంది. ఒకసారిగా స్టెప్స్ చూసేసరికి వెంటనే యాక్సిలేటర్ ఎక్కింది. మనం దిగిన తర్వాత ఇక్కడ నుండి బ్రాడ్వే బస్ స్టాప్కి అయితే వెళ్ళాలండి. అది కూడా మీకు చూపించేస్తా. ఇదేనండి బ్రాడ్వే బస్ స్టాప్. చూసారు కదా, అసలైనది ఇక్కడ నుంచి ఉంటుంది. ఇదంతా మార్కెట్, రకరకాల ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ పేరు మీకు తెలుసా? మీకు రంప్టేన్ ఫ్రూట్ అంటారండి దీన్ని. ఇదంతా ఫ్లవర్ బజార్, పోలీస్ కోర్ట్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ఆల్ పార్టీస్ ఐటమ్స్, డెకరేషన్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్ అండ్ బ్యాగ్స్. అండ్ ఇక్కడ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఇంకా చాలా అంటే చాలానే ఉన్నాయండి. ఇవన్నీ కూడా స్టేషనరీస్ అండి. స్టేషనరీస్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ. మనం వెళ్తూ ఉంటే చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అయితే ఇవన్నీ కూడా హోల్సేల్ షాపులు. చూడాలంటే మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేయాలండి. విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట. ఇంటీరియర్ డిజైన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. లివింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి మనకి ఇది బాగా ఉపయోగపడతాయండి. అలాగే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఫ్రూట్స్ అండి. ఇవి ప్లాస్టిక్ ఇవన్నమాట, ఐ మీన్ రబ్బర్. ఇవి బాగున్నాయి కదండి. అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇక్కడ బర్త్డే ఐటమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ సామాన్లు చాలా అంటే చాలా ఉంటాయండి. ఇవి చూసారండి, ఇవి దేవుడికి సంబంధించినవి అనమాట. హారాలు, అరవంకీలు, అలాగే మెడలో వేసుకోవడానికి హారాలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి అండ్ లక్ష్మీదేవికి, ఇట్లాగా సరస్వతికి, ఇవన్నీ కూడా అలంకరణ చేయడానికి. అలాగే ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి, రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అంటారు వీటిల్ని. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. చూడాలంటే కనుక చాలా టైం పడుతుంది. ఏదో జస్ట్ అలాగా ప్రతి దాన్ని కూడా మీకు ఈ విధంగా చూపిస్తున్నానండి. ఎందుకంటే
ఎప్పుడైనా మీరు ఇక్కడ విజిట్ చేస్తే కనుక ఇక్కడికైతే వచ్చి ఇవన్నీ కూడా చూస్తారని చెప్పేసి నేను ఇవన్నీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఉన్నాయి చూడవలసినవి. చెక్కతో చేసిన ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. అలాగే మనకి మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కనుక ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలంటే కనుక ఇక్కడికి వచ్చారంటే కనుక మనకి చాలా రీజనబుల్గా ఉంటాయండి ఇవన్నీ కూడాని. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడండి. చూడడమే కాదు, మీరు తప్పకుండా తీసుకెళ్తారు కూడాని. అంత బాగుంటాయండి ఇక్కడ. కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది, బాగా రీజనబుల్గానే ఉంటుంది. సో ఇవన్నీ చూసారు కదండి, ఇవన్నీ కూడా దేవుడి సామానం అండ్ వినాయకుడు, చిన్న చిన్న బొమ్మలండి, చిన్న చిన్న గిఫ్ట్లు, చూడముచ్చటగా చాలా అందంగా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడాని. నెక్స్ట్ ఇవన్నీ కూడా వెండిపోత అనమాట. ప్లాస్టిక్కి వెండిపోత వేసి వీటిని చాలా చక్కగా మనకి డెకరేట్ చేసి అమ్ముతున్నారు. అలాగే ట్రేస్ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ అండి. కానీ చాలా బాగున్నది ఇది చూడడానికి. ఇవన్నీ కూడా సో చాలా అంటే చాలా నచ్చినాయి అండి ఇక్కడ నాకు. ఇంకా ముందుకు వెళ్ళాలే కానీ ఇంకా చాలా బాగుంటాయి. ఇవి చూసారా, ఇవి మనకి ఒక 50 పీసెస్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్గా దొరుకుతాయి. అలాగే గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి లోపల. ఇవన్నీ కూడా మనకి హాల్లో ఎంట్రన్స్లో తగిలించుకోవడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు తీసుకోండి. అలాగే నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా చూపించవలసినవి కూడా చాలా ఉన్నాయండి. తప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే రకరకాల చోట్లకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్ మీరేనండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్